మరి అట్లా ఇంకొక పాయింట్ అన్నారు, పలావు నేను పెడుతున్నాను, ఆయన బిర్యానీ పెడతానని చెప్తే అందరూ ఓట్లు అట్టేశారు, ఇవాళ పలావు లేదు బిర్యానీ లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. నిజంగా పలావ్ ఉందా బిర్యానీ లేదా ఉందా అనేటువంటిది, పలావ్తో తింటున్నారా బిర్యానీతో తింటున్నారా, ఆనందంగా ఉన్నారా ఆనందంగా లేకుండా ఉన్నారా బాధతో ఉన్నారా అనేటువంటి దాన్ని ఒక విజువల్ తోటి మనం చెప్పవచ్చు. అంటే ఒక 1000 ఫోటోలకు సమాధానం, 1,00,000 ఫోటోలకు సమాధానం ఒక చిన్న వీడియో. ఒకసారి ఆ వీడియో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురం జిల్లా నెమకల్లు కాలువ శ్రీనివాసులు గారి కాన్స్టిట్యున్సీలో వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పలకటిస్తూ అక్కడ వెళ్ళినటువంటి ఆ దృశ్యం చూసిన తర్వాత ఆయన ఏం విజన్ ఉంది, ఆయన ఎలా ప్రజలు ఇంటరాక్ట్ అవుతున్నారు అనే దానికి ఒక చిన్న విజువల్, ఒక తల్లి కొడుకు, ఒక ముఖ్యమంత్రి ఒక బెనిఫిషియర్ ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని ఎలా చూడొచ్చు అనే దానికి అదొక ఇండికేషన్. ఆ చిన్న విజువల్ ఉందా, విజువల్ అంటే వారు ఇంతకుముందు పెన్షన్ తీసుకునేటప్పుడైతే మేము మధ్యలో వాలంటీర్ కమిషన్ ఇవ్వాల్సి వచ్చేదండి. ఇప్పుడైతే మాకు డైరెక్ట్ గా మీరు ఇస్తున్నారు, మీరు మా పెద్ద కొడుకు లాంటి వారు అని చెప్పని ఆవిడ మాట్లాడడం జరిగింది చాలా ఆప్యాయంగా. అంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంది, అర్థం ఒకసారి దానికి ప్రతి నెల మాత్రం ఉన్నాయని ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ సన్నిధిలో వాళ్ళ యొక్క విజువల్ రెడీ సార్ ప్లే. ఇచ్చారు ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి 4,000 ఇచ్చారా? ఇబ్బందులు పెట్టాలే కదా, ఏమైనా డబ్బులు తీసుకుంటారా? కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ 4,000 ఇస్తారా, 100 ఏమైనా పట్టుకొని ఇస్తారా? కరెక్ట్గా ఇచ్చేస్తారా? ఏమ్మా నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా? రా ఇస్తున్నారా? ఏం బాధ కదా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా? వదిలిపెట్టు. అన్నీ అడిగారండి. ఆ విషయంలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఆ తల్లి భుజం మీద చేస్తాం, అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు భుజం మీద చెయ్యి వెయ్యాలి అంటే ఆమె ఏం చూస్తుంది, ఆమె వయసు ఆయన వయసు పిల్లవాడు అంటే జనరల్గా ఆమె పెద్దరికంతో ఆయన ఆమె ఆప్యాయతతో ఇది చేస్తుంది. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి మీద అలా చెయ్యి ఎవరన్నా వేయగలుగుతారా, అలా వేసి అలా నిలబడగలుగుతారు ఎవరన్నా? కానీ అక్కడేంటి ఆమెకు ఉన్న ఆప్యాయత, ఆమె వయసు, ఆమె ఆ ప్రేమతో ఆమె అలా ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. వస్తుందా ఇచ్చారా? ఇచ్చారు ఉదయం ఎంత ఇచ్చారు అంటే ఏంటి 4,000 ఇచ్చారా? ఇబ్బందులు పెట్టాలే కదా, ఏమైనా డబ్బులు తీసుకుంటారా? కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ 4,000 ఇస్తారా, 100 ఏమైనా పట్టుకొని ఇస్తారా? కరెక్ట్గా ఇచ్చేస్తారా? ఏమ్మా నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా? రా దగ్గరకు వచ్చి అంటే ఏమైనా మీకు అంటే 4,000 వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు మనం పలావన్నా పెట్టేవాడు, ఆయన బిర్యానీ పెడతానే చివరికి ఏమీ లేకుండా పోయింది, అసలు వాళ్ళు ఏమీ తినలేకపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తులో అట్ట అయిపోయిందని చెప్పి కామెంట్ చేశారు కదా. ఆ కామెంట్కి విజువల్ సమాధానం ఇంకా ఏం అవసరం చెప్పట్లేదు. ఎవరైతే ఆ వృద్ధ మహిళ చెయ్యేసి భుజం మీద ఇట్లా అని చెప్పింది సిగ్గుపడుతూ కొంచెం మొహమాటంగా, మళ్ళీ తర్వాత ఏంటంటే 4,000 అని చెప్పేసింది. ఏమన్నా తీసుకుంటున్నారా కమిషన్లు అంటే లేదు 4,000 ఇస్తున్నారు
అని చెప్పింది. పెన్షన్ అనేటువంటిది 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 250 రూపాయలు చేసినటువంటి చరిత్ర రాజకీయాలలో రాజశేఖర రెడ్డి గారిది. 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 250 రూపాయలు చేశారు ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత. అప్పుడు పాలాభిషేకాలు జరిగినాయి అసలు రాష్ట్ర వ్యాప్తంగా 200 అని. అలాంటి 250 రూపాయలని 1000 రూపాయలు చేసింది, 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయల నుంచి 3000 చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 3000 నుంచి 4000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే దాదాపు 1, 2, 3 అంటే 3000 రూపాయలు అంటే 2750 రూపాయలు చేసింది పెంచింది ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది మరి రాజకీయంగా ఆయన దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అయింది. అందుకని అది తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా, తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరిస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుసు, ఎవరిస్తున్నారో తెలుసు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అక్కడ కూడా వాస్తవానికి విరుద్ధంగా ఉంది. 4000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోతే ఆయన ఆ మాట చెవట్లేదు, చూసారా అది అన్యాయం అని చెప్పని. అంటే నిజాన్ని అబద్ధంగా చేయటం, అబద్ధాన్ని నిజంగా చేయటం అనేటువంటి దాన్ని అలా చేయటం అనేటువంటిది రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్. అతి మంచి వ్యక్తిని, అతి నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకోవటం అనేటువంటిది రాజకీయాల్లో ఆయనకి ఎలా చెల్లిందో ఇది కూడా అలాగే చెల్లినటువంటి పరిస్థితి ఉంది.